హాయ్ అండి, ఐ లవ్ యూ. సెంటెక్ యూజర్లందరికీ మనకి సెంటెక్ ప్రజెంటేషన్తో పాటు న్యూ అప్డేట్ కూడా ఒకసారి తెలియజేస్తాను. వీలైనంత వరకు ఆల్మోస్ట్ అన్నీ తెలియజేసే విధానం అయితే నేను ఇక్కడ ట్రై చేస్తాను. నాకు సెంటెక్ అనేది క్రిప్టెక్స్ లాగానే మనకు ఒక స్టేకింగ్ ప్రాజెక్ట్ లాంటిది. బట్ ఇక్కడ 90% యాజ్ ఇస్ అలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనమాట. మనకి లైవ్ ట్రేడింగ్, లైవ్ ప్రాఫిట్స్ అనేవి ఇస్తారు. యాజ్ ఇట్ ఈస్గా సెంటెక్ లాగానే $100 చెల్లిస్తే మనకు ప్లాస్లోని ఇవ్వటం, మరియు దానికి డైలీ ఒక ఇంట్రెస్ట్ రావటం, దాన్ని డేట్ వచ్చిన తర్వాత మనకు అన్లాక్ చేయటం అనేది జరుగుతుంది. బట్ క్రిప్టెక్స్కి వచ్చేసి 2 years, 3 years, 5 years, 7 years ఉన్నాయి. మనకి ఇందులో సెంటెక్ వచ్చేసి మనకి 6 months, 1 year, 2 years. ఓకే, ఇందులో ఆర్బిట్రేజ్ ట్రేడింగ్, నాట్ ఓన్లీ డైలీ కాంపౌండింగ్, ఓన్లీ డైలీ మనకు ఇచ్చిన ప్లాస్లోనికి డైలీ ఇంట్రెస్ట్ వస్తుంది. వాళ్ళు ఇచ్చిన టార్గెట్ ప్రకారంగా అది కంప్లీట్ అయినప్పుడు మనకు టోటల్ బ్యాలెన్స్ అని మనకి ఇస్తారు. అది మీకు లోపల చూపిస్తాను. అలానే అప్డేట్ కూడా చూడండి. దయచేసి ప్రతి ఒక్కరికి ఒక వీడియోని షేర్ చేయండి, ఒక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఐడి ఓపెన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఫ్రీ హబ్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. కామన్గా ఇక కింద ఉన్నది కదా, ఇది స్టార్ట్ హబ్ అనేది ఫ్రీ. ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 సంవత్సరానికి $500 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్లాస్లోను. అండ్ దానికి ఇంట్రెస్ట్ అనేది డైలీ వస్తూ 1 yearకి $500 ఇస్తారు. ఓకే, ఇక్కడ మనకి హబ్స్ చూద్దాం. హబ్స్ అనే ఆప్షన్కి వెళ్తే ఇదండి షార్ట్ హబ్. ఇది 6 months హబ్. ఈ 6 months హబ్ మనకి మనం $100 ఫీజు చెల్లించిన వెంటనే మనం ఈ హబ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యాక్టివేషన్ చేసుకుంటే మనకి $2000 ప్లాస్ లోన్ ఇస్తారు. అండ్ ఆ $2000 100 times అవ్వడానికి 6 months అనేది టైం. ఈ 6 monthsలో వాళ్ళ యొక్క టార్గెట్ ఎంత అంటే $5000 ఎర్న్ చేయాలి. $5000 ఎర్న్ టార్గెట్ అయ్యింది అంటే మనకి $2000 ఇచ్చేస్తారు. 100 times చేసి వాళ్ళ ప్లాస్లోని వాళ్ళకి వెళ్తుంది, మనకు వచ్చిన ప్రాఫిట్ మనకు వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళు మనకు చెప్పింది ఏంటంటే వాళ్ళకి ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. అది 6 months అని కాదు, 5 monthsలో రీచ్ అయినా కూడా మనకు 5 monthsలోనే కూడా మనకు $2000 ఇచ్చేస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ స్టాండర్డ్ హబ్ వచ్చేసి $10,000. ఇది మనకి $10,000 ప్లాస్లోని ఇస్తారు. దీనికి ప్రతిరోజు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది జరుగుతుంది. దానికి తగ్గ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇది కూడా సేమ్ అనమాట. ఇది దీని టార్గెట్ వచ్చేసి $30,000. వీళ్ళు యొక్క టార్గెట్ 1 yearలో. బట్ మనకు 8-9 నెలలకి $30,000 వచ్చినా కూడా మనకు $10,000 మనకి ఇచ్చేస్తారు. ఓకే, టార్గెట్ వచ్చేసి ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి. ఓకే, ఇది ఫైనల్గా 2 years అనమాట. ఈ 2 years $25,000. ఇక్కడ ఈ $25,000 మనకి ఆ 2 yearsలో మనకి ఆ ఎండింగ్ డేట్ ప్రకారం వాళ్ళు ఇస్తారు. బట్ దానికంటే ముందు వాళ్ళు అనుకున్న టార్గెట్ వాళ్ళకి వచ్చేసింది అంటే ముందుగానే మనకి $25,000 అనేది ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదండి, ఇప్పటికీ సిస్టమ్ నిరంతరంగా ఒక 4th month ఎంటర్ అయ్యిందనమాట. అంటే హబ్ స్టార్ట్ అయ్యి 1 month అయినప్పటికీ సిస్టంలో కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్పి పాయింట్స్ అంటే ఆర్పి పాయింట్స్, ఎస్పి పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, యూపీ పాయింట్స్ అనేవి. ఇవి ఒక రివార్డ్ ప్రోగ్రామ్స్. ఎల్పి పాయింట్స్ 5 ఎల్పి పాయింట్లు ఉన్నా కూడా మనం ఒక ఎల్పి గేమ్ ఆడొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. అది మనం సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి 15 ఎల్పి పాయింట్ అంటే $15 ప్రతి నెల సబ్స్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ 5 ఎల్పి పాయింట్లు ఉన్నా కూడా ఒక గేమ్ వస్తుంది అక్కడ గేమ్ ఆడటానికి. ఇక్కడ కనబడే కాయిన్స్లో ఏ కాయిన్ వచ్చినా కూడా ఆ కాయిన్ వాల్యూ మనకు అనేది ఇచ్చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు BCH కాయిన్ ఉందనుకోండి, బిట్ కాయిన్ క్యాష్, దాని వాల్యూ $400 అంటే $400 మనకి వెంటనే మన వాలెట్లోకి వచ్చేస్తుంది. ఓకే, దీని విత్డ్రాల్ కూడా పెట్టుకోవచ్చు. ఇది మన వాలెట్ అండి. ఇది వాలెట్, ఇంటర్నల్గా స్పాట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది డిపాజిట్ చేసుకోవాలి, ఇది సెల్, ఇది విత్డ్రాల్ చేసుకోవాలి. ఓకే, ఇలాగా ఇంకా చాలా ఇందులో ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇక్కడ 5 లెవెల్ల ప్రోగ్రామ్ ఉంటుంది. అంటే ఎవ్రీ లెవెల్లో $15 అండి. అంటే $75 అనేది
మన అప్లైనర్కి పైన 4 అప్లైనర్ కూడా $15 $75 వెంటనే స్పాట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మనం పెట్టిన $100 అనేది ఇక్కడ దీంట్లో ఏమి ఉండదండి. మన క్లాస్లోనికి వాళ్ళే లోన్ ఇచ్చి దానికి ఒక ఇంట్రెస్ట్ అనేది మనకి ట్రేడింగ్ ద్వారా మనకి ఇంట్రెస్ట్ అనేది ప్రాఫిట్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ $75 స్పాట్ అవుతుంది. అలానే మిగిలిన $25 వచ్చేసి రివార్డ్స్ రూపంలో ఇలా ఎల్పీ పాయింట్స్ యూపీ పాయింట్స్ రూపంలో కూడా మన 5 లెవెల్స్లో డిస్ట్రిబ్యూషన్ అయిపోతాయి. ఇదండి పక్కా డీసెంట్రలైజ్డ్ అండ్ 100% బ్లాక్ చైన్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోటి లైవ్ ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ట్రేడింగ్ యొక్క వీటిని చూపిస్తాను. ఇప్పుడు ఈ ఐడిలో అంటే యాక్టివ్ పార్ట్నర్స్ ఈ ఐడిలో 7 మెంబర్స్ ఉన్నారు యాక్టివ్గా. ఓకే, టోటల్ 10 మెంబర్స్ ఉన్నప్పటికీ 7 మెంబర్స్ యాక్టివ్గా అంటే హబ్స్ తీసుకున్న వాళ్ళు. ఓకే, రిజిస్ట్రేషన్ ఎంతమంది చేసుకుని ఉండొచ్చు. బట్ చూడండి, ఇప్పుడు 6 మంత్స్ హబ్ అనేది తీసుకోవడం జరిగింది కదా. ఈ 6 మంత్స్ హబ్ దీని యొక్క డేట్ చూడండి. ఓకే, ఇంకా 155 డేస్ ఇంకా రిమైనింగ్ ఉన్నాయి ఇది కంప్లీట్ పూర్తి అవ్వటానికి. ఓకే, దీని యొక్క డేట్ చూడండి, అంటే 2000 మొన్న రీసెంట్గా 2025 అంటే 7వ నెలలో 9వ తారీఖున ఈ హబ్ తీసుకోవడం జరిగింది. అంటే 2026 1వ నెల అంటే జనవరి 9వ తారీఖున ఈ హబ్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇది కంప్లీట్ అయిపోతుంది. మనకు $2000 అనేది వాలెట్లోకి ఇచ్చేస్తారు. ఇది ఎలా ట్రేడ్ జరుగుతుంది అంటే మనకు ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది ఎక్కువ హై ప్రైజ్ అంటే రకరకాల ఎక్స్చేంజ్ల్లో డీసెంట్రలైజ్డ్ కానీ సెంట్రలైజ్డ్ కానీ ఎక్స్చేంజ్ల్లో కానీ ఒక కాయిన్ని తక్కువ ఎక్స్చేంజ్లో తక్కువ రేటుకొని ఎక్కువ రేటుకు అమ్ముకోవడం కదా. ఇక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళు ఈ యొక్క హబ్కి ఇన్ని కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కనబడే మొత్తం కాయిన్స్, ఈ కాయిన్స్ ప్రతిరోజు ట్రేడ్ జరుగుతుంది. ఆ ట్రేడ్ క్లియర్గా ఉంటుందన్నమాట లైవ్. మనకి ఎక్కడ ఏ కాయిన్ మీదే ఏ విధమైన పర్సంటేజ్ వచ్చింది ప్రాఫిట్స్. ఓకే, ఇక్కడ ఫెయిల్యూర్స్ ఏ కాయిన్ మీద ఫెయిల్యూర్స్ జరిగాయి క్లియర్గా ఉంటుంది. టోటల్గా అన్ని ఆల్ ఓవర్ పర్సంటేజ్లో ఎంత వచ్చింది అంటే ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఒక రోజులో. ఫర్ ఎగ్జాంపుల్ 242 ట్రాన్సాక్షన్స్ అంటే కొనుగోలు అమ్మకాలు 242 ట్రాన్సాక్షన్స్ ఈరోజు జరిగినప్పుడు ఫైనల్గా ఎంత వచ్చింది అంటే 0.83% మాత్రమే మనకు వచ్చింది. అంటే ఈ 0.83% అంటే మనకి ఇక్కడ మనకు వాళ్ళు లోన్ ఎంత ఇచ్చారు, $2000 కదా. అంటే అప్పుడున్న సెంట్ వాల్యూ ప్రకారంగా వీళ్ళు సెంట్ టోకెన్ వీళ్ళు కోన్గా ఉంది కాబట్టి సెంట్ వాల్యూ ప్రకారంగా $2070 అనేది మనకి లోన్ రావడం జరిగింది. ఈ 2070 ఇంటూ 0. ఇప్పుడు నేను చెప్పిన ఈరోజు ఇచ్చిన ప్రాఫిట్ 0.83% కొట్టాలి. కొట్టినప్పుడు దానికి అండ్ $30 వచ్చిందా ఎంత వచ్చింది అనేది మనకు వస్తుంది. అలాగా మనకు ప్రతిరోజు ఈ విధమైన ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఓకే, ఇది మనకి టోటల్గా ఈ పర్సంటేజ్ కంటే ఒకవేళ పర్సంటేజ్ తగ్గింది అనుకోండి, ఇంకా మైనస్ వచ్చింది అనుకోండి, మన మెయిన్ బ్యాలెన్స్ నుంచి కూడా అమౌంట్ అనేది కట్ అవుతుంది. అంత లైవ్గా అంత రియల్గా మనకు ట్రేడ్ జరిగి ఇవ్వటం జరుగుతుంది. దీని ఒక డేట్ చూడండి, ఇప్పటివరకు ఎన్ని రోజులు పూర్తి చేసుకుంది ఈ యొక్క అకౌంట్, ఈ యొక్క హబ్బు 28 రోజులు పూర్తి చేసుకుంది. ఓకే, ఫస్ట్ డే 1% వచ్చింది. ఇలా 1% యావరేజ్ 1%, 0.86. ఒకవేళ ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఫెయిల్యూర్ వస్తే ఫెయిల్యూర్ ఇక్కడ రెడ్ కలర్లో ఎంత పర్సంటేజ్ తక్కువ వచ్చింది మన మెయిన్ బ్యాలెన్స్లో నుంచి కట్ అయిపోతుంది. మన $2000 ఉంది కదా, అందులో నుంచి మైనస్ అవుతుంది. అది ఎప్పటికో 100కి 1,00,00,000 ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఇప్పుడు ఒకసారి అనేది ఫెయిల్డ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇదన్నమాట. అంత లైవ్గా మనకు ప్రాఫిట్ చూడడం జరుగుతుంది. ఇంకా మనకు సిస్టమ్ని మీరు అప్డేట్ చూడాలి అనుకుంటే చూడండి, ఇది మన వాలెట్ చూడొచ్చు, మన హబ్స్ చూడొచ్చు, మన ఈ పార్ట్నర్స్ అనేది మన యొక్క రిఫరల్స్ అనమాట. ఓకే, ఇక్కడ మీడియా కిట్ వచ్చేసి మా కంపెనీకి సంబంధించిన పీడిఎఫ్స్ అండ్ దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉంటాయి. అలానే ప్రొఫైల్ చెక్ చేయాలి. ఇక్కడ ఫిబ్రవరి 2026 ఫిబ్రవరి వరకు మనకి సబ్స్క్రిప్షన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఎవ్రీ మంత్ $15 అనేది సబ్స్క్రిప్షన్ ఉంటుంది. లైవ్గా బయట నుంచి చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ మంత్ సబ్స్క్రిప్షన్ డేట్ అనేది ఇక్కడ ఉంటుంది. ప్రతి ఒక్కరు చెక్ చేయాలి. అంటే నెక్స్ట్ ఈ 8వ తారీఖు
ఈ మంత్లో 24వ తారీఖున ఈ యొక్క అకౌంట్కి సబ్స్క్రిప్షన్ ఉన్నది. లాస్ట్ టైం ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం జరిగిపోయింది. ఓకే, సబ్స్క్రిప్షన్ తీసుకున్నందుకు కూడా మనకి 15 ఎల్పి పాయింట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ 15 ఎల్పి పాయింట్లు అంటే 3 గేమ్స్ ఆడవచ్చు. 3 గేమ్స్లో ఏ కాయిన్ అని తగలవచ్చు. అంటే $15 పెట్టినందుకు కనీసం $2-3 అయినా మళ్ళీ ఎర్న్ అవ్వచ్చు. లేదంటే మహా అయితే ఒక $200-300 కూడా ఎర్న్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక లక్కీ గేమ్ అనమాట. లోడ్ పాయింట్స్. ఓకే, ఇంకా కంపెనీ ఇచ్చిన అప్డేట్స్లో భాగంగా మనకి 1 డే బ్యాక్ వచ్చింది సెంట్ డియో. దీని గురించి వివరించే ముందు ప్రతి ఒక్కరు యాక్టివేషన్ అయిన ప్రతి ఒక్కరు సెంట్ ఎనర్జీ ఇది కూడా ఒక ఎర్నింగ్ లాంటిది. మన డైలీ ఒక మైనింగ్ లాగా ఒక 0. అంటే 1 సెన్స్ అనేది సింపుల్గా వస్తుంది. అంటే 10 సెన్స్ అనేది వస్తుంది. ఇక్కడ డైలీ మన 24 అవర్స్ ఇక్కడ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎవ్రీ మంత్ క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా పాయింట్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా ఇప్పుడు 8 రోజులు ఫర్ ఎగ్జాంపుల్ 8 రోజులు చేసింది కాబట్టి 82 సెంట్స్ వచ్చాయి. ఇంకొక 2 రోజులకి $1 అవుతుంది. ఇలాగ మినిమం $10 అయినా కూడా దీన్ని సెల్ చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఫైనల్గా వచ్చిన మెయిన్ అప్డేటు సెంట్ డియో కాయిన్. ఈ సెంట్ వాళ్ళు సెంటిక్ సిస్టమ్ ఒక డాయ్ టోకెన్ని మనకి ఒక ఎర్నింగ్ రూపంలో కూడా ఇన్ ఫ్యూచర్లో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, దీనికి సంబంధించిన వీడియో మీకు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. వీలైనంత వరకు ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని చూసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.